హాయ్ ఫ్రెండ్స్, హలో. కాకరకాయ ఆలుగడ్డ కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. కాకరకాయ తీసి సన్నగా పొడుగ్గా కోసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఆలుగడ్డలు పొడుగ్గా కోసుకోవాలి. కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. వేడెక్కిన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఇంగువ, పసుపు, కారం, ధనియాలు వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగనివ్వాలండి. అవి ఉల్లిపాయలు బాగా వేగే అవసరం లేదు. తర్వాత ఆలుగడ్డలు, తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా లొట్టలు వేసుకొని తింటారండి. తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గించుకోవాలి. మళ్ళీ తీసి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. తర్వాత టమాటో వేసుకొని కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. సిమ్లోనే వేయించుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. మళ్ళీ మూత పెట్టుకోవాలి. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి ఒకసారి కలిపేసేయాలండి. అయిపోయిందండి. కాకరకాయ ఆలుగడ్డ కూర తయారైపోయింది.